రాజధాని అనేది రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తుకి దీపంలా దారి చూపించాలి. అంతేకాని కోట్ల దీపాలు వెలిగించిన భవిష్యత్తు కనిపించని శూన్యతల రాజధాని ఉండకూడదు. రాజధాని అనేది లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టించే శక్తి సామర్థ్యాలతో ఉండాలి. అంతేకాని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి గుమ్మరిస్తే తప్ప రాజధానిలో మౌలిక సదుపాయాలు కూడా తయారవ్వని స్థితిలో ఉండకూడదు. రాజధాని అనేది ప్రజలతో కళకళలాడుతూ ఉండాలి. ప్రజల జీవితాలకు భరోసా ఇస్తూ ఉండాలి. అంతేకాని నగరం నిర్మించిన తర్వాత ప్రజలు వలస వస్తారన్న భ్రమల మధ్య రాజధాని తన ఉనికిని చాటుకోకూడదు. క్లుప్తంగా చెప్పాలంటే రాజధాని అనేది ఆ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లా ఉండాలి. రాష్ట్రానికి గుదిబండలా మారకూడదు. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి విజన్కి జై కొడుతున్నారు. మా భవిష్యత్తుని మార్చేది, తీర్చిదిద్దేది మావిగన్ అని నినదిస్తున్నారు. చంద్రముఠ అవినీతికి తప్ప అమరావతిలో ఎలాంటి ప్రయోజనం లేదని చెప్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మావిగన్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. అతి తేలిగ్గా అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చుకోవచ్చు. మావిగన్ ఇక్కడ 2 అతిపెద్ద రైల్వే స్టేషన్లున్నాయి. మావిగన్ ఇక్కడ పోర్ట్ ఉంది. మావిగన్లో రోడ్లున్నాయి, మౌలిక సదుపాయాలున్నాయి. అన్నింటికీ మించి అత్యంత కీలకమైన మానవ వనరులు ఉన్నాయి. అవును, మావిగన్ జనాభా దాదాపుగా 1/2 కోటి. పెట్టుబడుల వెల్లువ మొదలవడానికి సరైన క్యాపిటల్ మావిగన్. ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించే సమర్థవంతమైన క్యాపిటల్ మావిగన్. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దే నిజాలు. అందుకే సోషల్ మీడియా నుంచి టీ స్టాల్స్ దాకా ఏపీ ప్రజలంతా మావిగన్ గురించి చర్చించుకుంటున్నారు. మావిగన్కి మద్దతు పలుకుతున్నారు. ఏపీ తలరాతని మార్చే శక్తి సామర్థ్యాలు మావిగన్కే ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. విజనరీ ముసుగులో ఆటవిక పాలన సాగిస్తున్న చంద్రబాబు అమరావతి కేంద్రంగా 5.5 కోట్ల మంది ప్రజలను భ్రమల మాటునే ఉంచే కుట్ర తొలి నుంచి పన్నుతూనే ఉన్నారు. అమరావతికి దేవతల రాజధాని అనే ముసుగు వేసి అవినీతి వ్రతం చేస్తున్నారు. అమరావతి అనగానే అప్పులు, అవినీతి, తుప్పలతో నిండిన పొలాలు, భూములిచ్చి రోడ్డున పడ్డ వేలాది రైతు కుటుంబాలు, వర్షాకాలం హఠాత్తుగా వెలిసే కొత్త నది. దాదాపు దశాబ్ద కాలంగా ప్రజలు చూస్తోంది ఇదే. అసలు నిజమో ఇదే. అయినా ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కట్టి ఏమార్చే కుట్రలను చంద్రముఠ పదును పెడుతున్నా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకే 4 లక్షల కోట్ల రూపాయలు అవుతుందన్న అంచనాలు చూసి ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కి గుదిబండగా మారిందన్న చేదు నిజాన్ని సహించలేని స్థితిలో ఉన్న ప్రజానికానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన భవిష్యత్తు మీద కొండంత భరోసా ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసే సత్తా మావిగన్ కి మాత్రమే ఉందన్న జగన్ ప్రతిపాదనకి ప్రజాక్షేత్రం జేజేలు పలుకుతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదన చేసిన వెంటనే హడలిపోయిన పచ్చమూక మావిగన్ పేరును ట్రోల్ చేస్తూ ప్రజలను ఏమార్చే కుట్రలు చేశాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తారక మంత్రం మావిగన్ మాత్రమే అన్న సత్యాన్ని ప్రజలు గ్రహించారు. మావిగన్ కి ప్రజాక్షేత్రంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మద్దతు చంద్రముఠాకు నిద్ర పట్టనివ్వటం లేదు. ఆచరణ సాధ్యం కాని అమరావతి గురించి, మావిగన్ ప్రయోజనాల గురించి జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని వ్యాఖ్యానిస్తున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలను కలిపి మహానగరంలా మార్చుకునేందుకు, మంచి రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందని అంటున్నారు. తక్కువ సమయంలోనే, తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యం అవుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. మావిగన్తో వచ్చే అవకాశాలు, ఉద్యోగాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా నుంచి టీ స్టాల్స్ వరకు ఎక్కడ చూసినా మావిగన్ మీదే చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని మౌలిక వస్తువులు ఉండి 110 కిలోమీటర్ల జాతీయ రహదారులు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి 4 కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో 2 మున్సిపాలిటీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజు నుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకు పైగా జనాభా ఉండటం, వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండటంతో వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలువల దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, 1,00,000 ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. మావిగన్లో అన్ని మౌలిక వస్తువులు ఉండటంతో తొలి రోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి మొదలవుతుంది.
అదే అమరావతి విషయానికొస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని రాజకీయ పరిశీలకుల నుంచి సామాన్య ప్రజల దాకా తేల్చి చెప్తున్నారు. చెన్నై సమీపంలో పోర్టు విమానాశ్రయం ఉండటం, ముంబైకి సమీపంలో పోర్టు విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలి రావడంతో ఆ నగరాలు స్వల్పకాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయి. వాటి తరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గటమే కాకుండా ఇది ఎగుమతులు దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ తో పాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. విజయవాడ తూర్పు భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని కలిపే కీలకమైన రవాణా కేంద్రం, వాణిజ్య కేంద్రం. అలానే విజయవాడలోని నేషనల్ హైవే 16 దక్షిణ భారతదేశాన్ని, తూర్పు భారతదేశాన్ని కలుపుతుంది. అటు పోర్టు, ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటు 2 పెద్ద రైల్వే స్టేషన్లు, వీటితో పాటు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి. ఇన్ని హంగులున్నాయి కాబట్టి మావిగన్ని రాజధానిగా ప్రకటిస్తే శరవేగంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. అమరావతిలో ఆ పనులు పూర్తయ్యేసరికి ఎన్నేళ్లు, దశాబ్దాలు పడుతుందో ఎవ్వరికీ తెలీదు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎందుకు పెరుగుతోందని, దానివల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని, అసలు రాజధాని ఎప్పటికీ పూర్తవుతుందని ప్రశ్నించారు. మావిగన్కు వ్యతిరేకంగా టీడీపీ తమ సోషల్ మీడియా విభాగం ద్వారా చేసిన అవహేళన, దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. దాంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తనదైన శైలిలో మరోసారి క్రెడిట్ చోరీకి యత్నించి భంగపడ్డారు. తాము ప్రతిపాదించిన అమరావతిలో మావిగన్ ఒక భాగమని నమ్మించేందుకు యత్నించారు. కానీ కూటమి ప్రభుత్వం గాలిలో మేడలు కడుతున్న అమరావతి వేరు, వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన మావిగన్ వేరని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు మాటలను ఏమాత్రం విశ్వసించడం లేదని నిఘా వర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లుగా టీడీపీ వర్గాలే చెప్తున్నాయి. దీంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి మరిన్ని డైవర్షన్ కుట్రలకు పచ్చమూక పదును పెడుతోంది. ఎల్లో మీడియాతో అసత్య కథనాలను ప్రచారం చేస్తోంది. పచ్చముట, ఎల్లో మీడియా, టీడీపీ కలిసి ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్ మావిగన్ అని, అమరావతి ఆంధ్రప్రదేశ్కి గుదిబండ అని 5.5 కోట్ల మంది ప్రజలు గ్రహించారు. అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దడం దేవుడెరుగు. అమరావతి నుంచి సంపద సృష్టించడం దేవుడెరుగు. అమరావతి కోసం చేస్తున్న అప్పులే ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమరావతి కేంద్రంగా జరుగుతోన్న అవినీతికి అంతే లేదు. వేల కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు. 10 ఏళ్ల క్రితం రాజధానికి భూమిలిచ్చిన రైతులకు ఇంతవరకు న్యాయం చేయలేదు. కేవలం రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకే లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఏ కోణంలో చూసినా అమరావతి ఆంధ్రప్రదేశ్కి గుదిబండే అన్న నిజం 5.5 కోట్ల మంది ప్రజలకు అర్థమైంది. అందుకే మావిగన్కి ప్రజల మద్దతు పెరుగుతుంటే అమరావతిలో అవినీతి వ్రతం చేస్తోన్న చంద్రం ముఠా హడలిపోతోంది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి గుదిబండ, పచ్చముఠాకి, అవినీతి దందాకి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ నిజం ఇప్పుడు బట్టబయలైపోయింది. అమరావతి నిర్మాణం అన్నది ఒక భ్రమ మాత్రమే. మౌలిక సదుపాయాల కల్పనకే లక్షల కోట్ల రూపాయలు కావాలన్న నిజం కూడా ప్రజలు గ్రహించారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, వాటర్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకి 1 ఎకరానికి 2 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని 2018లో చంద్రబాబే చెప్పారు. మొదట ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు 50,000 ఎకరాల్లో రాజధాని కడితే అది మున్సిపాలిటీ అవుతుందని, మరో 50,000 ఎకరాలు కావాల్సిందేనని తేల్చేశారు చంద్రబాబు. సో అమరావతి మొత్తం 1,00,000 ఎకరాలన్నమాట. ఎకరానికి 2 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. కేవలం రోడ్లు వేయటానికి, డ్రైనేజీలు తవ్వటానికే. ఈ 2 లక్షల కోట్ల రూపాయల లెక్క ఎప్పటిది? 2018లోది. అంటే 8 ఏళ్ల క్రితం సంగతి అది. ఇప్పుడు పెరిగిన ధరలు పరిగణలోకి తీసుకుంటే ఆ అంచనా వ్యయం ఖచ్చితంగా 4 లక్షల కోట్ల రూపాయలైనా అవుతుంది. అంటే రోడ్లకి, డ్రైనేజీలకి 4 లక్షల కోట్లు ఖర్చు చేసే ఆర్థిక శక్తి ఆంధ్రప్రదేశ్కుందా? లేదు. పోనీ మేము అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలు వేసుకుంటాం,
ఒక 4 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వండంటే ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా ఎవరైనా ముందుకొస్తారా? రారు. ఇంకో దారుణమైన మోసం ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పనకి 4 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పిన చంద్రబాబు ఇప్పటిదాకా చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 7 ఏళ్లలో కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ కోసం ఖర్చు చేశారు. అంటే ఏడాదికి 1000 కోట్ల రూపాయలు అన్నమాట. ఈ లెక్కన 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయటానికి ఎన్నాళ్లు పడుతుంది? 400 ఏళ్లు పడుతుంది. 400 ఏళ్లకి అమరావతిలో రోడ్లు వేయగలుగుతారు, డ్రైనేజీలు తవ్వగలుగుతారు. ఇదంతా ఊహాజనితంగా చెప్తోంది కాదు. 4 లక్షల కోట్లని చెప్పింది చంద్రబాబే. ఏడాదికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది చంద్రబాబే. సో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకే 400 ఏళ్లు పడితే ఇక అమరావతిలో నిర్మాణాల సంగతేంటి? అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదగటం సంగతి తర్వాత ఒక పట్టణం రూపం సంతరించుకోవటానికి ఎన్ని వందల ఏళ్లు పడుతుంది? ఇవన్నీ గమనిస్తుంటే అమరావతి నిర్మాణం అసాధ్యమని, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలో ముంచేయటం మినహా అమరావతితో ఎలాంటి లాభం ఉండదని సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోతోంది. అమరావతి పేరుతో 1000 కోట్ల రూపాయలు దండుకోవటానికి పచ్చముఠా పన్నిన పన్నాగం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి శాపంగా మారింది. అమరావతి దేవతల రాజధాని. అమరావతిని లండన్లా తీర్చిదిద్దుతాం, న్యూయార్క్ని తలదన్నే నగరంగా తయారు చేస్తాం లాంటి మాటలు నమ్మి భూములిచ్చిన రైతులు మొదలు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్న పిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు. ఆడపిల్లలు పెళ్లిడికొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తానన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్స్ లేవు. పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పించలేక అల్లాడుతున్నారు. జరుగుతోంది మొత్తం ప్రత్యక్షంగా చూస్తున్న రామారావు లాంటి రైతులకు తమ పిల్లలు, మనవళ్ళు, మనవరాల భవిష్యత్తు మీద బెంగ పట్టుకుంది. మోసపోయామన్న నిజాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి మదన పడుతూనే ఉన్నారు. అలా మానసికంగా కుంగిపోతూ నరకం అనుభవిస్తూ మంత్రి నారాయణ ఎత్తే కుప్ప కూలిన రైతు రామారావు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్ల క్రితం రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదు. కానీ ఇప్పుడు మరో 50,000 ఎకరాల అమరావతికి కావాలంటోంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో వేలాది మంది రైతులు తమ భూములు ఎక్కడ లాక్కుంటారో అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బిగా ప్రతిపాదించిన గ్రోత్ ఇంజన్ మావిగన్ కి జై కొడితే రైతులు ఉసురు పోసుకోనక్కర్లేదు, భూములు లాక్కోనక్కర్లేదు, వేలాది కోట్ల రూపాయలు రాజధాని పేరుతో అప్పులు చేయనక్కర్లేదు. కానీ అమరావతి మాటున అవినీతికి అలవాటు పడిన చంద్రం ముఠ అదే అమరావతి పరిధిలో ఉన్న మావిగన్ని చూసి వణికిపోతోంది. డైవర్షన్ కుట్రలు తొలి నుంచి చంద్రబాబు నమ్ముకున్నది దీన్నే. తన నయవంచక రాజకీయాల నుంచి ప్రజలను ఏమార్చాలన్నా, అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చాలన్నా డైవర్షన్ కుట్రలు చేయడం చంద్రబాబుకి కుతంత్రంతో పెట్టిన విద్య. ఇప్పుడు మావిగన్ విషయంలోనూ చంద్రం ముఠా ఇవే పన్నాగాలు పన్నుతోంది. జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనకి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అమరావతిలో అవినీతి, అప్పులు తప్ప మరేం లేవన్న నిజం ప్రజాక్షేత్రానికి అర్థమైంది. దీంతో జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిత్వ హననానికి దిగుతూ తమ సైకోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. మావిగన్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ కుట్రలు మొదలుపెట్టేశారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతి వేగంగా సాకారమయ్యే మావిగన్ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుతోందన్నది స్పష్టమవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. దాంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శకుని మార్కు కుతంత్రాలకు బరి తెగించారు. రాజధాని అంశంలో టీడీపీ కుట్రలు బెడిసి కొట్టడంతో తనదైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు చెప్తున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధానిగా మావిగన్ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారమనే నిశ్చితాభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెరతీశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. టీడీపీ కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతూ ఉండటంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. సూపర్ 6, సూపర్ 7 హామీలను అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సున్నావడ్డీ పథకానికి అతి గతి లేదు. నాడు నేడు పథకం అటకెక్కింది. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ను ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం పచ్చి మోసంగా మారింది.
అటు సంక్షేమ పథకాలు నిలిచిపోవటం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలే లేకపోవటంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు హఠాత్తుగా రాజధానిగా అమరావతి తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ. అయితే రాజధానిగా అమరావతి ఏ విధంగా ఆచరణ సాధ్యమో చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణానికి 10 లక్షల కోట్లు అవుతుందో, అంతకు మించి అవుతుందో అంతే చిక్కటం లేదన్నారు. చంద్రబాబు 2014-19లో 2024 నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం 8,000 కోట్లేనని జగన్ గుర్తు చేశారు. దీన్ని బట్టి ఆయన చెబుతున్న అమరావతి రానున్న 30 ఏళ్లలో కూడా సాధ్యం కాదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మా విగన్ ప్రతిపాదనకి ప్రజలంతా జేజేలు పలకటంతో హడలిపోయిన చంద్రం ముఠ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీసింది. జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ప్రజలు మావిగన్ గురించి చర్చించకుండా చేయాలని, ప్రజల దృష్టిని మరల్చాలన్న కుతంత్రాలను పన్నటం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చేస్తున్న కుట్రలను చీకొడుతున్నారు. దీంతో రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమైన తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులను మళ్లీ వేగవంతం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై తప్పుడు కేసును బనాయించి అక్రమ అరెస్టు చేసింది. అలానే సోషల్ మీడియాలో ఎన్నికల హామీల గురించి ప్రశ్నిస్తున్న, పాలకుల అరాచకాలను వేలెత్తి చూపిస్తున్న సామాన్య ప్రజలపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజల దృష్టిని ఏమార్చాలని, ప్రజాక్షేత్రంలో మావిగన్ మీద సాగుతున్న చర్చని మరో అంశం వైపుకు మళ్లించాలని కుతంత్రాలు పన్నుతోంది. చంద్రముఠ ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా అమరావతి ఆంధ్రప్రదేశ్ని ముంచేసే ప్రాజెక్ట్ అని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించే సత్తా మావిగన్ కి మాత్రమే ఉందని ఏపీ ప్రజలు గ్రహించారు. జై మావిగన్, జై జై జగన్ విజన్ అంటూ జేజేలు కొడుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.